ఇంటర్మీడియట్లో అనుకోకుండా వచ్చారా, డిగ్రీకి అక్కడ నాకు సీటు కడపలో వచ్చే అవకాశం ఉంది. కానీ రుచి పడింది, ఏదో పడింది రుచి. ఇప్పటికీ చెప్తాను, ఏదో రుచి పడింది అంతే. ఏం చేసినాడు, మీరు ఎంత బాగా చేసినారు, మీరు సాధించలేదే కానీ మీరు అడిగితే ఏం చెప్పలేదు. కాబట్టి ఆ రుచి కోసం డిగ్రీలో మా అమ్మ వాళ్ళకు కూడా సీటు సరిగ్గా రాలే, కడపలో అంటే మళ్ళీ ఈట విజయనగరం జరిపాను. అందుకోసం ఇక్కడే చేరాము. మాస్టర్ గారు అడుగుతారు, ఏం చెప్తారు మాస్టర్ గారు? అడిగేది జ్ఞానురాలు, ఎవరి గురించి అడుగుతున్నారు? మాస్టర్ గారు జ్ఞానం. ఏం చెప్పారు అంటున్నారు, ఏం చెప్తారు మీరు మాస్టర్ అంటున్నారు. ఇంకేమన్నా ఉందా? ఇది అంతా ఇచ్చినటువంటి చైతన్యాల నుంచి మనుషుల ఊహలు ఎట్లా ఉంటాయో, ఈ చైతన్యంలో భావాలు సృష్టి అంతా ఏర్పడింది. ఇట్లా చేసి చెప్తారు అమ్మగారు, బాగుంది అని మళ్ళీ ఇంకా కొన్ని అడిగారు. అంటే ఆ అవకాశాలు అక్కడ కూడా ఆయన ఇటువంటి చోటికి పంపించి ఎంత డెవలప్ చేసుకోవాలో, ఎంత చేసుకోవాలో రేపు మనసుకు నిండా తృప్తికరమైన పద్ధతి. మరి ఏమైనా ఇడిచిపెట్టమన్నాడా? అనేక ఉత్తరాలు రాశాడు. నువ్వు సమ్మర్లో ఏం చేసావు? అన్ని చదువుకొని వస్తున్నావా? సిలబస్ ఇంగ్లీష్ టెక్స్ట్ అంతా చదివావా? అంత జాగ్రత్త చూడండి. ఉక్కు మూసుకొని ధ్యానం చేసావా? చరిత్రలు 20 చరిత్రలు పారాయణ ఏమనలేదు. పారాయణతో పాటు ధ్యానంతో పాటు చదువు విషయం అంటారు. ఇది ఎక్కడా చేయలేదు. రూపాయికి పక్క మన సంస్కారానికి సంబంధించింది. ఆయన సంస్కరించబడినటువంటి జీవితంలో ఉండిపోయినారు. ఆయన సంస్కరించడానికి తాపత్రయపడ్డారు. నేను దొంగడిని, నేను దాన్ని చేస్తుంటే మీరంతా ఇక్కడ పోయి కమాలే చెప్తాను. దొంగతనం సంస్కారం చెప్పడానికి నా మనసు వీళ్ళు వస్తుంది. దొంగతనం చేయాలా ఏమన్నా అక్కడ నేనట్టట. ఆయన దగ్గర అంత మంచి, అంత శ్రేయస్సు, అంత అదే కాబట్టి అదే పాపం దానికోసమే చేసుకుంటూ వచ్చాడని అనిపిస్తా ఉంది. అంతకన్నా ఇంకేమి లేదు. ఇది చిరంగూడమ్మ గారి దగ్గర జరిగిన సన్నివేశము. సమయం తెలియదు. ఇటీవల కడపలో కూర్చున్నాను. ఇటీవల అంటే గురు పూర్ణిమ రోజు 2013 గురు పూర్ణిమ 2014 22వ తేదీ పడుతున్నాను, జూలై. కూర్చున్నాడు అవధూత స్వామి దగ్గర. గురువుగా ఆయన చూస్తా ఉంటే అసలు దేవతలకు మామూలుగా బ్రహ్మాండంగా తీసుకొస్తారు. దేవతలు బాగా నైషిక బాగా. ఆయన అట్టగా మనిషి ఎట్లుంటారు అట్లే ఉంటాడు. ఆ రాతిలో దేవము కానీ సజీవంగా ఆ రూపం కూడా అంత నిమిషంగా ఉండదు. మొన్నట్టుగా చక్కగా చూడబుద్దాడు. కూర్చొని చూస్తాను. ఎందుకంటే మాస్టర్ గారు నన్ను మొట్టమొదటి మాస్టర్ పరిచయం, మొట్టమొదటి నాకు అవుతుంది దర్శనం కడప అవుతుంది స్వామి. అక్కడికి పంపించారు. ఇంటర్మీడియట్ అయిపోయి సెలవులకు పోయేటప్పుడు మీరు ఎక్కడ ఉంటారు మాస్టరు, మీరు ఏం చేస్తుంటారు మాస్టరు అన్నప్పుడు ఇప్పటికీ తిరిగిపోతుంది. అందుకే మన సాధన రిసీవ్ చేసుకునేది ఉంటే ఆయన ఎంతతో అర్థమవుతాం. మనకి ఇప్పుడు కూడా అర్థం ఏది చెప్పుకునేది కొంతేమనిపిస్తుంది. ఏంటంటే ఎట్లా ఏది సూర్యవాది నేను పో అన్నాడు. ఏది నువ్వు అట్లా అడుగుతున్నావు? నేను ఎక్కడుంటే ఏంటి ఏం చేస్తుంటాను మీరు ఏదో అడిగా. మామూలుగా పరిచయంగా సెలవులకు వస్తా ఉత్తరాలు అదేంటి నేను ఎక్కడుంటే ఏంటి ఏది శూన్యవాది అది నేనే పోయాను. ఉత్తరాలు డైరీలో చివరి కొంచెం డైరీ విషయాలు పెట్టాను. ఈ లేఖావళి, ఈ లేఖలు ఒక్కొక్క లేఖ తీసుకుంటే అలా ఉంటాయి. ఏది నేను శూన్యం అదే నేను పోయాను. శూన్యమైంది అదే నేను పోయేది. అర్థమే సత్యంగా లిమిట్ అయిపోయింది. ఏది శూన్యం మనకి అర్థంగా. చిన్నపిల్లలు అడిగిపోయి ఒకటో సత్యంగా పయార్స్ పెడితే మొదలెడతాడు. మన వాడికి ఏమర్థమైంది? పయార్స్ కరెక్టే, అదంతా ఫార్ములా. ఆ సాధన పెరుగుతా వస్తే అందుకే లీలామృతంలో మనం ఈరోజు చదివితే మళ్ళీ 6 నెలలు చదివితే 3 నెలలు చదివితే అవన్నీ మార్పుకుంటూ వచ్చాయి. ఆ భావాలు ఎందుకు మారుతాయంటే అందుకు, అంతకంటే ఇంకేం లేదు. దాన్ని బట్టి సాధన బట్టి కూడా అని వాళ్ళు చెప్పడం మన అనుభవాలు అట్లే ఉన్నాయి. యోగ వాసిష్ఠాన్ని గురించి ఒకసారి చెబుతూ మాస్టర్ గారు అందరికీ ఇప్పుడు అనుమానం వస్తుంది. ఆయన నోటితో వచ్చిన వాక్యాలు ఏమో. యోగ వాసిష్టము అర్జునుడికి కృష్ణుడు ఏ విధంగా గీతను బోధించాడో రాముల వారికి ఆ విధంగానే రాముల వారికి వశిష్ఠ మహర్షులు చేసినటువంటిది గీతోపదేశం. 4 భాగాలు మంది అని చెప్పారు. దాంట్లో గుడ్ ఎఫర్ట్, గుడ్ రిజల్ట్ వస్తుంది, మంచి ప్రయత్నం ఉండాలి. ఇదేనంతా చేస్తూ మాస్టర్ గారు తను ఇంతవరకు మానవ జాతి ఇటువంటి పుస్తకం రాయలేదు. ఆయన నోటితో ఇచ్చిన వాక్యాలు పెట్టి ఎప్పుడు ఇది 12/10/74 శనివారం. ఎందుకు బుద్ధి పెట్టింది? ఆ రోజు డేట్ వేశారు. ఈ డేట్ ఎందుకు వేశాడు అని మీరు అనుకుంటే
ఎగుంటే బాగుంటే ఏంటి రాకుండా నేనేం చేయలేను, చేసాము వచ్చాయంతే. శనివారం టెలుగుడుగా శనివారం 74 రెఫర్ చేయకూడదు కానీ పొరపాటు ఉంది ఒకసారి. ఇంతవరకు మానవ జాతి ఎటువంటి పుస్తకం రాయలేదు. అంతకుముందు ఎవరు రామకృష్ణ పరమహంస లిటరేచరు రమణ మహర్షి చక్కగా బాగా చదువుకొని అన్నారు. అదే రాయలేదు. మానవ జాతి ఉన్నతికి సద్గతికి ఇది చాలు. ఇక ఏది ప్రొడ్యూస్ కాకుండా సరే ఇది ఒక్కటి చాలు. ఆయన నోటితో వచ్చిన రిపీట్ పదాలు వెళ్ళి ఆ ప్రొడ్యూస్ అనేది తెలిసేస్తే కదా ప్రొడ్యూస్ అనే స్పెల్లింగ్ కూడా రా. మళ్ళీ డిక్షనరీ ఎత్తుకొని స్పెల్లింగ్తో రాసిపడ్డారు అంతే. ప్రొడ్యూస్ అనేది అంతే. అంటే డిగ్రీ కాబట్టి స్పెల్లింగ్ వచ్చింది. 74 అంటే సెకండ్ ఇయర్ డిగ్రీలోకి వచ్చాము ఇంటర్ దాకా. ఇంతవరకు ఇటువంటి సర్టిఫికేట్ దేనికి ఇవ్వలేదు నేను మాట్లాడా మాస్టర్ గారు చెప్పిన వాక్యం. ఒకటి చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి. అంత విషయాన్ని చెప్తున్నట్టు అప్పటికే ఎన్నో గీతల నుంచి బైబుల్ ఎన్ని వచ్చాయి సృష్టికి మన ఉన్నతికి. ఎన్ని వాస్తవమే. అన్నప్పుడు దీని గురించి ఇంతగా చెప్పండి మిగతా ఖర్చుకుంటారండి. దానికి ఆయన ఉంది. ఆయన రెడీగా ప్రూఫ్లు పెట్టుకొని ఉంటారండి చెప్పడానికి సమాధానం. కాబట్టి ఆ వాక్యాలు వచ్చింది. లేకపోతే అంత సులభంగా రావు. మీరున్న చోటు అని సాయినాథుని సన్నిధిలో ఇట్లు స్థలము మీరున్న చోటు. ఎంత తమాషాగా చెప్పారండి. మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ డోర్లో ఉన్నారా, డోర్లో ఇంటికి పోతే అక్కడ ఉంటాను. నేను లేని చోటు విశ్వమంతా ఆయన అనుభూతి చెందిన స్థితి అంటే లేదా ఆ వాక్యం రాదు, అక్కడ పదం రాదు. తన గురించి తాను అదే మన మహాత్ముడు ముందు బిడ్డలోనే తన గురించి తాను ఒక చాప్టర్ మనం 12వ 11వ ఇచ్చాము. అక్కడ దాంట్లో అవే వాక్యాలు వస్తాయండి. మీరున్న చోటు. అదే కాకుండా ధర్మం తప్పారు కదా మాస్టారని కొందరు అంటున్నారు మిమ్మల్ని. అంటే ఒరే నేను ధర్మము తప్పడం అంటే తూర్పులో జయించే సూర్యుడు పడవడం జయించాల. ఇది రామారావు ఎక్కడున్నాడా మానవాడు హైదరాబాద్లో ఆయన నోటితో చెప్పింది. మరి మనం అనుకోవచ్చా రామారావు ఒకసారి రానిడు అది ఇది ఇంకోటి అది తత్కాలికమైనటువంటి అంతే. కానీ మాస్టర్ గారి నుంచి చెప్పేప్పుడు దానికి నమస్కారం చేసుకున్న వాక్యాలు మనం తీసుకోవాలి. అట్లా అప్రోచ్ కావాలి మిత్రుల దగ్గర కూడా. లేకపోతే దొరకవు విషయాలు మీద లేకపోతే దొరకవు. కడప పంపు వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ఇంట్లోకి వచ్చి అన్నం పెట్టి చెప్తున్నారు సార్ పోతాం. అట్లా చేసింది ఎంత మహాత్ముడు ముందు పోయి మా ఏమంటాడో వాళ్ళు ఆయన ఏమంటాడో ఇదేమంటాడో మన ఆ రోజు తెచ్చాడు నేను ఎందుకు అంటే మాస్టర్ గారి విషయం కాదు. అట్లనే ఆయన అనుకోండి ఎంతమందిని ఆయన దగ్గర ఉండాలి. మీరు ఏం చేయాలి యూనివర్సిటీ అది చేశాడు ఇది చేశాడు అనుకుంటున్నాడు. ఆయన చుట్టూ అక్కడ పెట్టిండాడు మాస్టర్ గారు. అట్లా ఎప్పుడు అనలేదు, ఎప్పుడు అనలేదు. అంతేకాదు నా తపస్సు చేత ప్రక్షాళన చేస్తాను. సందేశం చెప్పుకుంటూ వచ్చాం దేవుడితో సహా చేస్తాం. దాంట్లో చెప్తాడు ఇప్పుడే బాబా నుంచి సందేశం ఉంది మీకోసం రాసిస్తున్నాను. అన్ని భూతాలు రూపాల రూపంలో ఒకే ఒక్క విశ్వ చైతన్యం. మొట్టమొదటి వాక్యం సందేశం. అన్ని రూపాలు భూతాల రూపంలో ఉండేది ఒకే ఒక్క విశ్వ చైతన్యం. ఏదైతే 1963 ఫిబ్రవరి 9వ తేదీ అనుభూతి పొందారో అదే వాక్యం వాళ్ళ నుంచి ఆ సందేశం చదవండి. పుస్తకంలో అందించాము మాస్టర్ గారి. అది ఒరిజినల్ స్క్రిప్ట్ మన దగ్గర ఉంది. దానికోసం చాలా మంది తాపత్రపడ్డారు. మొదలుగానో ఏదో మన ముక్కలు లేక మొత్తం మీద పోగొట్టు కూడా విడిచిపెట్టుకోకుండా దాన్ని జాగ్రత్త పెట్టుకొని ఏం చేస్తాం. అదే విష్ణు సహస్రనామం అతని పేరు భక్తి పేరు పెట్టుకొని ఏం చేశారంటే అది వేరగా మనం మాత్రం వదులుకోవద్దు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి. దాని ఫలితమే వేరు. దయతో ఆయన పాపం సరేనా నువ్వు పెట్టుకోకుండా ఆయన ప్లేస్ చేశాడు మాస్టర్ గారు. ప్లేస్ చేసి ఇచ్చిన ఒరిజినల్ మన దగ్గర ఉండిపోయింది. దాని ముందు రాసిన వాక్యం చెప్తాడు మాస్టర్ గారు. చదివేదాని ముందు మనం రాసిన విషయం చదివేదాని ముందు ఇదంతా రాసుకొచ్చారు. ఈసారి మనం చదువుకున్నాం. మార్గం ఉంటే చదవండి. సాధన పరంగా మాస్టర్ గారు ఏం అందించారు. ఇంకా చాలా మందికి చెప్పినట్టు ఉన్నాయి. మనం ఇదే అని కాదు, ఇది చదవండి, ఇది చదువుకున్నాము, ఇది చాలు. ఒక్క పేజీలో ఒక్కటి చాలు. ఒక్క పేజీలో ఆయన చెప్పిన విషయం సాగిపోతుంది. ఇప్పుడే మీకు చెప్తున్నాను, ఇది పట్టుకొని కూర్చుంటే కన్నా అయిపోతుంది. నా తపస్సు చేత ప్రక్షాళన చేస్తాను. అక్కడ ఏదైనా చోటు బాగలేకపోయినా అని మనం ప్రతిజ్ఞ చేశారు మాస్టర్ గారు. అలా పోతానే ఏం లేదు. అట్లా ఎదసెళ్ళాడంటే అంతే ఎదసెళ్ళాడు. ఈ చెడు విషయం ఉంటే చూడటం వినటం. ఏంటి మూర్తి గారు మాస్టర్ గారిని పెట్టి చూడటం వినటం ఏమిటి మూర్తి నేను నువ్వు కూర్చున్నావు కాంతి చూడు కాంతి లైట్ పడుతుంది
నిన్ను చూడు, కాకి చూడు, కాకి నువ్వు చూడటంలా. ఈ డిస్టర్బెన్స్ నా బాడీ ని చూస్తున్నావు, నీ బాడీని చూసుకుంటున్నావు. అది కాకుండా కాకి ప్రశ్నిస్తా ఉంది, టాక్సీ లైట్తో నీకు అది పడుతుంది. ఇదే చెప్పుకొచ్చి ఊరికట్లా బాగా తాగేగా 1000 రూపాయలు 10,000 దక్షిణ పెట్టని చెప్పి సావు 10 సంవత్సరాలు సేవ చేసినా చెప్పారు గురువులు గారు. సోహం సోహం అన్నాడు ఆయన ప్రసాద్. మన ప్రసాద్ నెల్లూరులో ఉన్నాడు. అరే బాబు సోహం దిక్కుదెలా 3 రోజులు సోహం సోహం దిక్కుదెలాడు అతనికి. తప్ప లేదు అతను అదే రిపీట్ అయితే సోహం సోహం సోహం. ఎన్ని లక్షలు పోస్తే అలాంటి స్థితి ఇస్తారండి. ఆ బుక్ తెచ్చి చూస్తే ఆ మనసు ఏదో దానికి సంబంధం ఉంటుంది. ఊరకుండా అదంతా సంఘటన ఉందిలే. ఈ ఊరుకున్న పుస్తకాలు కలుగుతా అది బుక్ చూసే చాలా బాగా అనిపించేది. మాస్టర్ గారు ఆతులత చూడు, అంటే క్యాషెట్లకు మంచి పాటలు డ్యాన్స్ పాటలు ఏం కోసం ఆతులత కాదు. సేమ్ ఏ బుక్లో ఏముంది, ఏ బుక్లో ఏముంది, ఇదే ఉండేది ఆతులత. దిక్కుదలేక 3 రోజులు మాస్టర్ భరించలేకుండా ఈ శ్లోకం శ్లోకం ఇది నాకు కొత్తనే ఏమి వినిపించేది కాదంట. అప్పుడు మాస్టర్ గారు సరే ఇంకివ్వమన్నాడు. ఏంటి పని ఇదంతా చెప్తుంటే సరేలే ఏంటి ఇప్పుడు సరేలే ఇంకివ్వమంట. ఆయన పోయి రోడ్డు మీద పోతుంటే ఆ శ్లోకం ఎట్ల మీద పోయినాడు. నువ్వు ఇంటికి పోయి కూడా కన్నాడు. ఆయన పోతుంది లేదంట. నువ్వు ఇంటికి పోయినాడంట. ఏంటి నేను ఇచ్చిన బాధ చెప్పుకుంటే ఈయన ఏమనుకున్నా ఇంటికి పోతుంటే అని సరే గడప దాటిపోయినాడు. రోడ్డు మీద పోయినాక సరే అన్ని మన సిద్ధాన్ని పోతారు. అందరూ మనుషులు బ్రహ్మాండంగా అంత కనబడడం మాట్లాడడం మళ్ళా ఒక విధంగా మనలో కొంత అన్నట్టు. అంతవరకు ఎంత దిక్కుతే కాదు విడిచిపెట్టితే అంటే తప్పుకునే శక్తి కావాలంటారు ఆయన. ఆయన ఆశీస్సులు వాళ్ళు ఏమంటారు ఉంటాయి. ఇవ్వలేదు మన ఊరికే అర్థం చేసుకోవాలి నిందిస్తా. కానీ ఇస్తే తప్పుకునే శక్తి కావద్దు. నాకు ఒక 4 లడ్డు తినే శక్తి ఉందండి. 10 లడ్డు కోరుకుంటా. 10 లడ్డు పెట్టి సస్తాడు. హాస్పిటల్ పోతాడు 2 రోజులు తగ్గిలాగా దగ్గరికి. మరి ఆయన ఇస్తాడు. 10 లడ్డు కూడా ఇస్తాడు. శక్తి సాధన. భారతదేశ లాంటిది సాధన సాధన సాధన. ఈశ్వరుడు కోరుతుంది. వారి కోరిక బాగలేదు సాధన. 100 volts బలంగా పవర్ లాగుతుంది. ఆయన 1000 volts లో ఉన్నాడు. 60 ఖచ్చితంగా పోయిన వెలువెట్టు రాలిపోతాడు. అందుకే 1000 volts పెంచుకుంటే ఆయన చేయబట్టుకుంటాడు. నువ్వు పెంచుకో, నువ్వు చేయవు, నువ్వు ఆడించినట్టు ఆయన ఆడతాడా? ఆయన తెలిసేదే కాదయా నా ఆట ఆడని ఆయన అంటున్నాడు. ఇట్లా ఉంటాయి. ఇట్లాంటి విషయాలు మనకు ఒక 5 నిమిషాలు దిగిపోతాను. తర్వాత విక్రమాలకు పోతున్నాడు ట్రైన్లో. అంటే ఎట్లా ఎదజల్లాడనే దానికి మాస్టర్ గారు ఎట్లంటే ఆ స్థితిలో ఆయన ఎప్పుడు ఉంటున్నాడు అలా వెదజల్లుతున్నాడు. ఎందుకు ఇవ్వాలి ఎవడికి, ఎందుకు ఇవ్వాలి ఇతనికి ఏమేట ఇతనేమో ఎక్కువ కులమేమో ఇడికి ఆడ అసలు పట్టింపు లేదు. పోతున్నాడు ట్రైన్లో. విక్రమ్ కొండలు యజుడు సరైన వృక్షాలు వెళ్ళిపోతున్నాయి. ఇది మాత్రమే కాదు విక్రమ్ దత్తాత్రేయ తత్వము. మొత్తం ఈ ప్రపంచమంతా దత్తాత్రేయ తత్వమే అని తత్వంతో రాసి మొత్తం ఈ ప్రపంచమంతా దత్తాత్రేయ తత్వమే అని ఒక దత్తమంతా రాయించి చెప్పించుకున్నాను సార్. అక్కడ ఆ రోజు కొత్తవారి బీచ్లో బోట్లో నేను మాస్టర్ గారు లేదమ్మా ద్వారకా నలుగురు కూర్చొని పోతాము. బోట్లో సముద్రంలో పోయింది. థామస్ సముద్రం అంతా దత్తాత్రేయ తత్వమే. ఎన్నోసార్లు చెప్తున్నాను. మన బోర్డు ఎంత టచ్ చేస్తున్నా అంతే మనం టచ్ చేస్తున్నాము. అయితే టచ్ చేయలేదా దత్తాత్రేయ తత్వాన్ని చేస్తున్నాము. ఎంత చేస్తున్నాము? ఆ బోర్డు నీటిని టచ్ చేసేదా ఆ కొంచెం చేసినా సరే దత్తాత్రేయ తత్వం త్యాగం చేయించా. మిగతా ఎంతో మీరు సాధనలో తెలుసుకోవడం ఒక్కొక్క నెలగా మాస్టర్ గారు సూచన చేస్తున్నారు. మీతో లేని నైతిక స్థితి, మీతో లేని నీతిది మా పిల్లలు నాడు చేర్చాలా సక్సెస్ఫుల్. ఎందుకు? మోరల్ గ్రౌండ్స్ బాగుంటాయి, ఎథికల్ గ్రౌండ్స్ బాగుంటాయి అని మారాడంటే నీటిలో లేని ఏముందమ్మా అప్పుడు నేను ముందు కాలంలో చేస్తా అనుకున్నా. వాళ్ళంటే మాస్టర్ గారు మీట్లో లేదంటే పెట్టాడు. మీట్లో లేదంటే ఎంత జాగ్రత్తగా మనం ఆయన చెప్పినాడు. పాడాయన ఆయన చెప్పిన ధ్యానం ఆయన చెప్పిన ప్రజలను ఆయన చెప్పిన మనసు పక్కన చట్టం ఎలా ఎన్ని జాగ్రత్తగా మీరు చేస్తున్నారా లేదా? మీరు చేస్తుంటే మీ దగ్గరికి పరిగెత్తుకుంటారు. సంస్థలు మీ దగ్గరికి రావాలి, మన దగ్గరికి రావాలి. నిజంగా వస్తుంటారు కొంతవరకు. ఇంకా రావాలి రావాలి రావాలి. గురువులు గొప్ప మీ ప్రయత్నం చేస్తారు. ఆయన మిమ్మల్ని ఆ విధంగా నేను తీర్చిదిద్దుతాను. ఇంకొక గురువుతో కాదు, మీ స్నేహంగా మీ సాత్విక గుణంతోనే మీ దగ్గరికి పరిగెత్తి చేస్తే ఆయన చేశారు. హెచ్చరిక ఉంది ఎదగాలి. మీ ఇంట్లో లేని నైతిక తత్వం, నైతిక సూత్రాలు ఎక్కడ దొరుకుతాయమ్మా అంటే చాలా
జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిందే కదా. ఎన్ని అందించాడు పుంకానుగా ఆయన అన్నిటి ద్వారా రాని ఏ సంవత్సరం వస్తుందని చెప్పండి నిజంగా. అందుకే ఉన్నదాంతో అసంతృప్తి లేడానికి కోసం తపన మనిషి యొక్క క్లియర్ కట్గా మాస్టర్ గారు ఉన్నదాంతో అసంతృప్తి. ముందే ఈ పుస్తకాలు ఇచ్చాడు, ఇది చేశాడు, ఇది పారాయణ చేయమంటున్నాడు, ఇది అసంతృప్తి లేదు. దానికోసం ఏ తాడికి పోతే వస్తుంది, ఆ స్వామి దగ్గర పోతే వస్తుంది, ఈ స్వామి దగ్గర పోతే వస్తుంది. కడప అవుతుంది సార్ బ్రహ్మాండంగా ఉంది. మీరు చేసుకుంటే సత్సంగ సభ్యులు నన్ను కూడా బ్రహ్మాండంగా అది పోతే ప్రశాంతత వస్తుంది. మాస్టర్ గారు తమాషా అంటే నేను ఒంగోలులో మైదాన్ ట్రాన్స్ఫర్ కావడానికి అక్కడ చేస్తానంటే ట్రాన్స్ఫర్ వచ్చినా బాబాకు చెప్పు అక్కడ సత్సంగం ఏర్పాటు చేస్తాను, మీ ఇద్దరే పోండి, ఎవరు రాకపోయినా అక్కడ చేసుకోమన్నాడు. ఆ రోజు మేమే పోయి ఏదో మన కష్టపడి సత్సంగం. ఈ రోజు మరి ఆయన ఎంత పూల తోట మాదిరి బ్రహ్మాండంగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చేసి ఆనందంగా మాస్టర్ గారి ఎవరు భజనలు అంతగా చేసేటువంటి చోటు ఆయన తగ్గించాడు. ఎంత మార్పు నీ బాధ్యత కూడా కొందరు అక్కడ పోయి పార్టిసిపేట్ చేసుకొని కాస్త వివరాలు చెప్పుకుంటున్నాడు అన్నాడు. అట్లా ఉంటుంది. మొదట చేయమంటాడు, తర్వాత హ్యాపీగా మనం కూర్చున్నట్టుగా అక్కడ సత్సంగ స్పాట్ పోతే ఒక లేడీ లాంటి కష్టమైనట్టే ఆ పద్మ గారిలో 10 రోజులు ఎంత సార్ అంటే నేను ఏంటంటే మనలో మార్పు రాలేదా, మాస్టర్ గారితో ఉందా లేదా, అందరినీ ఆచరిస్తారా కొంత ఈ మాత్రం నా ఆనందం పెరిగిందా కదా. 30% 40% పెరుగుదలలో మనం ఉన్నామా లేదా, అది మనకు కావాల్సింది. ఇదిగా చేసుకుంటే వస్తుంది అని నాగరాజు అంటే గుర్తులేకపోతే మరి ఎవరు ఏంటి వాళ్ళు పొలమే తలమే మనకి ఏం తెలియదు. పోతాను రాత్రి అయినా సరే అక్కడ పడుకుంటే ఒక మనసు ఒక ఫ్రీ ఆడ ఉందంటే ఆ బంధమే మాతృమూర్తి ఆవిష్కరించింది అనంతపురం నాగరాజు లక్ష్మి వాళ్ళ దంపతులు. ఇట్లా చెప్పుకుంటా వస్తే చాలా మంది మనం అలా ఒక 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 నా విషయం మా విషయం ఏంటంటే ఒక్కొక్కరికి మనం ఆలోచిస్తే తెలిసిపోతారు. ఇది ఇంకా కొంచెం గురువంతుత్వంగా ఇంకా కొంచెం పెంచుకుంటూ వస్తే చివరికి మనకు ఎక్కువగా మన ఇళ్ళలో మన బంధుత్వాలు పెట్టుకోవాల్సిందే. అంతకన్నా తగ్గిపోయినటువంటి తృప్తి శాంతి ఇక్కడ మనకు జరుగుతుంది. ఆయన అందిస్తూ ఉన్నారు. ఆయన కోరింది విశ్వ కుటుంబ శాంతి అనేటువంటిది అది గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది మనం. తర్వాత ఆ అరవై మందిరంలో ఉంటే ఒకతను వచ్చాడండి ఆ గురుకొండ ఒకసారి వచ్చి మీరు భరద్వాజ గారికి పరిచయం ఉంటుందండి అన్నాడు. నేను అట్లా చూసుకుంటున్నాను. అవును మాస్టర్, అవును సార్ అన్న. నా పేరు వెంకటశివ ప్రసాద్ అండి, గవర్నమెంట్ కాలేజ్ ఇంగ్లీష్ లెక్చర్ పనిచేస్తున్నాడు. 1988లో భరద్వాజ్ గారు నేను ఇక్కడే నేను కూర్చొని చోటే కలిశాను. 1988లో అక్కడ అప్పుడు మాస్టర్ గారిని అడిగినండి. మాస్టర్ గారు మరి ఎట్ట పరిచయంతో నేను ఇట్లా నా పేరు ఆయన మాస్టర్ గారు అన్నాడు, నేను వెంకటశివ ప్రసాద్ అండి, ఇట్లా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్నాడు. అప్పుడు మాస్టర్ ఏం పేరు అంటే వెంకటశివ ప్రసాద్ అని అన్నాడు. కాబట్టి మీరు ఇంగ్లీష్ సబ్జెక్టా, నాది ఇంగ్లీష్ సబ్జెక్ట్ అని అంత సంతోషంగా మాట్లాడాడు. ఇట్లా పీహెచ్డీ కూడా చేస్తున్నానండి అట్లా అవధూత స్వామి చూసి మనం పీహెచ్డీ చేస్తున్నాం, ఆయన కూడా పీహెచ్డీ చేశారు, ఆధ్యాత్మిక పీహెచ్డీ చేసేవాళ్ళు అని సాయంత్రంతా ఆధ్యాత్మిక పీహెచ్డీ చేశారు. మాస్టర్ గారు చెప్పినప్పుడు అన్న మాటలు అది చెప్తుంటే అని సాయినాథుని పూజించిన అవధూత స్వామిని పూజించిన ఈ అవధూత స్వామిని పూజించిన ఇద్దరిని ఒకటే, ఎవరిని పూజించినా ఒకటే అది అని అన్నాడు. అంటే మీరు గురి చరిత్ర చదువుకొని బాగుంటుంది అన్నాడు. అదే లేదు మాస్టర్ అని ఆ రోజు సాగు దిగినాడు. ఆ మాటలు అంటున్నాడు అదే లేదు మాస్టర్ అని. ఎప్పుడు గురి చరిత్ర చదువుకున్నట్టే ఆయన ఏం గుర్తు పెట్టిందా సార్ పక్కన దిగాడు అంతే. ఇంకేది ఇంకో అటు దిగాడు. అమ్మనాడు నుంచి నేను చిరిగి ఉందండి అంటే పాత కాగితాలు. అక్కడికి వచ్చి వెంకటశివ ప్రసాద్ మాస్టర్ చేతులు పెట్టి వెంకటశివ ప్రసాద్ చేతులు పెట్టి ఇది మీరు ఉంచుకొని చదువుకోండి అన్నారు. ఆయన డబ్బులు ఇవ్వతే నాకు అవసరం లేదని చెప్పి అంటే మళ్ళీ వెళ్ళిపోయినాడు. జాగ్రత్త చదువుకోయింది నీకు వచ్చింది కదా ఆయన ఆ రోజు చెప్తాడు కొనుక్కున్న ఈ సంగతి అని చెప్పాడు. తండ్రి అయిపోయినా నేను ఆ రోజు అంటే ఎవరి కోసం చెప్తున్నాడు ఏంటి అవధూత స్వామి నా మొట్టమొదటిగా దర్శనం ఆయనదే జరిగింది. ఇప్పటికీ ఆయన అట్లా ఉన్నారు. ఆ మంచి సెచ్చులు జాగ్రత్తగా చేసుకోమని ఒక సూచన. అలాంటి స్థలంలో రిటైర్డ్ అయినాక నేను అక్కడ సెటిల్ అయిపోయాను నా ఫ్యామిలీలో. మీ ఇంతకన్నా అవకాశం ఇంతకన్నా ఆధ్యాత్మికంగా కానీ ప్రపంచకంగా కానీ సగం ఇంట్లో ఏదో అంటే ఏర్పడ్డాయి. ఇంతకన్నా ఏమి కోరుకోవాలో అని ఏమి ఇస్తారు, ఎంత కోరుకున్నా ఎక్కడికి మనం తృప్తి పడకపోతే ఆయన మాత్రం తృప్తి పరుస్తారని మాస్టర్ గారు అంటారు. ఒకసారి వచ్చి తృప్తిగా మాస్టర్ ఏదో విషయం వస్తే మనం తృప్తి పడేది నేర్చుకోవాలా, మనం ఎంతసేపు అసలు ఆయన మాత్రం ఎంత తృప్తి పరుస్తాడు అంటారు.
అంటే ఎప్పుడైతే దీని మీద ఆసక్తి పెరుగుతూ వస్తుందో అతృప్తి అనేది పెరుగుతూ వస్తుంది, అసంతృప్తి తగ్గుతూ వస్తుంది అనేటువంటి సూచనలు కూడా మాస్టర్ గారు అనేక సన్నివేశాలు చేస్తున్నారు. ఒకటే ఈ లేఖలో ఒక లేఖ మన జయరామ్ సార్ చెప్పినారు కదా, జయరామ్ గారు మన ఒంగోలు జయరామ్ గారు చెప్పారు. అంటే మాస్టర్ గారు ఇది మన కోసం మనం తగ్గించుకోకుండా చూడండి, పాములైన భక్తుల కంటే అదే ఆయన నమ్మకుండా ఉంటాము. ఇట్లు భరద్వాజ చిరంజీవి రామచంద్రరావు అకౌంట్స్ చెప్పారు ఇక్కడ మనం చాలా నవ్వించారు. ఒంగోలు 19/7/85 ఒంగోలు వచ్చేసినారు మాస్టర్ గారు ప్రచారం గురించి.